హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्यति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत्. हरे कृष्ण. హరే కృష్ణ. మనము నిన్నటి దినము శ్రీమతి రాధారాణి యొక్క ఆవిర్భావము తర్వాత లీలలు గురించి తెలుసుకున్నాము. తర్వాత ఆ శ్రీమతి రాధారాణి యొక్క గుణగణాలు, ఆ గుణగణాల గురించి ఈరోజు రెండవ భాగంలో తెలుసుకుందాం. శ్రీమతి రాధారాణి మనకి శ్లోకం కూడా ఉన్నది. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. ఆ విధంగా మనకు అందులో చెప్పినట్లు శ్రీమతి రాధారాణి వర్ణము బంగారు వర్ణము. ఆమె వృషభాను యొక్క గారాల పుత్రిక. ఇక బృందావనానికి ఆమె బృందావనేశ్వరి. అలాంటి రాధారాణి ప్రణామాలు అర్పిస్తున్నాము అని తెలుసుకున్నాం. ఇక అదే విధంగా శ్రీ చైతన్య చరితామృతం అనే గ్రంథంలో కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు విరచితం చేసినటువంటి అంటే శ్రీమతి రాధారాణి గురించి ఈ విధంగా వ్రాసారు. రాధా కృష్ణ ప్రణయ వికృతిర్ రాధిని శక్తి రస్మాద్ ఏకాత్మనావహి భూమిపుర దేహ భేదం గతౌతౌ. అంటే శ్రీ రాధా కృష్ణులు ఒక్కరే. అంటే వారు రూపాలు వేరుగా ఉన్నాయి కానీ వారు ఒక్కరే. అయినప్పటికీ కూడా వారు ప్రేమపూర్వకమైన దివ్యమైన మధుర లీలల కోసం మహాభావం ఆ స్థితిలో ఉండడం వలన మనకు రాధా కృష్ణులు వేరువేరుగా అలాగా ఇదిగా అనిపిస్తుంది. కానీ శ్రీ రాధాకృష్ణులు ఒక్కరే. ఇలాంటి ఒక్కరే అనే ఆ భావనతో ఉండడం వలనే అందరూ కూడా గోస్వాములు ఆచార్యులు అందరూ కూడా శ్రీమతి రాధారాణి అంటే చాలా వినయ విధేయతలతో ఆమెను పూజించేవారు అందరు కూడా. అది శ్రీ కృష్ణదాస కవిరాజ గోస్వామి ఆ విధముగా విరచితం చేస్తూ రాశారనమాట. ఇక శ్రీమతి రాధారాణి యొక్క దివ్యమైన గుణాలు 25 గుణాలు ఉన్నాయి ఆమెలో. అలాంటి ఆ గుణాలు ఉండడం బట్టే ఆమె దివ్యమైనటువంటి దివ్య శక్తి స్వరూపిణిగా చెప్పబడుతున్నారు. ఆ గుణాలు ఏమిటి తెలుసుకుందాం. శ్రీమతి రాధారాణి చాలా మధురమైనది. మనకి కృష్ణుని గురించే మనం తెలుసుకున్నాం. అధరం మధురం వచనం మధురం ఆయన హసితం మధురం అంటూ కృష్ణుని గురించి మనము అన్ని కూడా మధురం 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 అంటూ తెలుసుకున్నాం. కానీ రాధారాణి గారు కూడా అలాంటి మధురమైన వారు. శ్రీమతి రాధారాణి పలుకులు పలికితే అంత మధురంగా ఉండేది. అందుకే చూడండి కృష్ణ భగవానుని భ్రమరంతో పోల్చినప్పుడు శ్రీమతి రాధారాణి తేనెలొలికేటువంటి ఆ యొక్క పుష్పంలో మకరందం లాగా
చెప్తారు. అంటే అంతటి మధురాతి మధురంగా ఆమె ఇదిగా ఉంటారనమాట. ఇక 2 శ్రీమతి రాధారాణి ఎప్పుడు కూడా నవ యవ్వనంగానే ఉంటారు. కృష్ణ భగవానుడు అంతే. అదే విధంగానే ఆయనకు 125 సంవత్సరాలు వచ్చినా కానీ 16 సంవత్సరాల యువకుడిలాగానే ఉన్నారు. అదేవిధంగా శ్రీమతి రాధారాణి కూడా ఆమె నవయవ్వనంగా ఉంటారు. అందుకే కిషోరి అని నామం కూడా ఆమెకి ఉన్నది. ఇంకా ఆమె కళ్ళు చంచలంగా ఉంటాయి. అంటే ఎలాగా మనము కమలం యొక్క ఒక రేకును తీసుకొని మనము అలాగే ఉంచినప్పుడు ఆ రేకు యొక్క ఆకారం ఎలాగా రూపొంది ఉంటుందో ఆ విధంగా శ్రీమతి రాధారాణి యొక్క దివ్య నేత్రాలు ఆ విధంగా అంత అద్భుతంగా ఉంటాయి. ఇక ఆమె చిరునవ్వు మందస్మితం. ఆ చిరునవ్వు అంతటి ఆకర్షణీయంగా ఉంటది. అందుకే నిరంతరము ఆమె కృష్ణ భగవానునికి సేవలు అందించేటప్పుడు ఆ మందస్మితయై ఆమె చిరునవ్వుతో ఆయనకు సేవలను చేసేవారు. ఎప్పుడు కూడా ఆమె ఆ యొక్క ఆ చిరునవ్వును ఇది చేసుకోరు. అంత ఇదిగా ఆమె సేవల్లో భగవంతునికి పాల్గొనేవారనమాట. ఇక ఇంకొక గుణం ఏమిటి అంటే ఆమె నిరంతరము ఉమ్, సంతోషపడే విధంగానే ఉండేది. అంటే ఎప్పుడు కూడా దుఃఖము బాధను ఆమె మోములో కనిపించేది కాదు. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేవారు. అదే హ్లాదిని శక్తి. అలాంటి ఆ యొక్క శక్తి ద్వారానే భగవంతుడు కూడా అక్కడ శక్తిమంతుడుగా అయి ఉన్నారనమాట. ఇక నిత్యము ఆమె సౌరభంతో అంటే ఆమె కానీ నడిచి వెళుతూ ఉంటే ఆమె మేని నుండి అంతటి సుగంధభరితమైన సువాసన వెదజల్లేదట. అంటే ఎవరైనా కానీ ఉన్నారనుకోండి, అక్కడ ఇక రాధారాణి ఆ ప్రదేశానికి వస్తున్నారు అంటే కొద్ది సమయం ముందుగానే వారికి తెలిసిపోతుంది. అంతటి ఆమె మేని నుండి అంతటి సుగంధభరితమైనటువంటి సువాసన వెదజల్లుతూ అంటే ఒక పుష్పము ఎలాగా తన యొక్క అదే సహజ సిద్ధంగా తను ఆ యొక్క సుగంధాన్ని పరిమళాన్ని ఇస్తుందో ఆ విధంగా శ్రీమతి రాధారాణి కూడా అంతటి ఇదిగా ఉంటారనమాట. ఇక ఆమె రాధారాణి యొక్క హస్తంలో శుభకరమైనటువంటి రేఖలు ఉంటాయట. అంటే సాధారణంగా చెప్తారు మన హస్తంలో ఉండే ఆ రేఖలను బట్టి వారు ఏ విధంగా ఉండగలుగుతారు, జీవితంలో ఎలా మనుగడన సాధిస్తారు అని చెప్తారు కదా. ఆ విధంగా రాధారాణి యొక్క హస్తంలో శుభకరమైనటువంటి రేఖలే ఉంటాయట. అది కూడా ఒక గొప్ప గుణం. తర్వాత శ్రీమతి రాధారాణి గానంలో చాలా నిపుణురాలట. ఇలాగా ఒక కోయిల సహజ సిద్ధంగా తను కుహు కుహు అంటూ రాగం తీస్తుంది. ఆ విధంగా శ్రీమతి రాధారాణి కూడా ఆమె కానీ గానం చేస్తే ఇక అందరూ కూడా మంత్రముగ్ధులైపోతారట. అంతటి గానము ఆమె చేయడంలో అంతటి నిపుణురాలు. ఇక ఆమె ప్రసంగం కూడా అంత ముగ్ధ మనోహరంగా ఉంటుందట. శ్రీమతి రాధారాణి ఇంక పలుకులు ఒలుకుతూ ఉంటే ఇక అందరూ అక్కడ మంత్రముగ్ధులైపోయి అలాగే ఆ సకులు గోప బాలురు గోప బాలికలు అందరూ కూడా అలాగే మంత్రం వేసిన వాళ్ళు ఎలాగా మంత్ర ఇది దాని వలన అలాగే బొమ్మలు లాగా ఉంటారు ఆ విధంగా ఉంటారట. అంటే ఆమె నోటి నుండి వచ్చే పలుకులు అంత మోహనకరంగా ఉంటాయి. ఇక ఆమె మాటలాడడమే కాదు, మాటలాడిన విషయంలో కూడా హాస్యాస్పదంగా ఉంటుందట. అంటే ఎప్పుడు కూడా ఎవరినైనా చక్కగా వారిని అర్థం చేసుకొని వారు సంతోషంగా ఉండాలి అంటే ఒక విడుపుగా ఒక హాస్యాస్పదం కూడా ఉండాలి. అలాగా చక్కగా వారిని హాస్యాస్పదంగా చేస్తూ ఉండడం వల్ల అందరూ కూడా తోటి ఉండే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఆ విధంగా ఉంచుకునేవారట శ్రీమతి రాధారాణి. తన చుట్టూతా ఉన్న వాళ్ళతో అంతా కూడా చక్కగా హాస్యాస్పదంగా అంటే హాస్యం చేయడం అనేది
ఎవరిని బాధించే విధంగా కాదు, అందరూ కూడా ఆనందంగా నవ్వుకునే విధంగా అంతటి హాస్యాస్పదంగా మాట్లాడేవారట. ఇంకా ఆమె చాలా వినయవంతురాలు. ఆ వినయంలో ఆమెని సాటి ఎవ్వరు ఉండరు. అంతటి వినయము. ఆ వినయాన్ని చూసే శ్రీకృష్ణ భగవానుడు కూడా అలాంటి వినయాన్ని మనము కూడా నెక్స్ట్ జన్మలో తెలుసుకోవాలి అనేసే ఆయన కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువుల వారుగా ఆవిర్భవించడం కూడా జరిగింది. ఇంకా దయ విషయంలో ఆమె దయ విషయంలో ప్రతి ఒక్కరి మీద అంతగా దయ కలిగి ఉంటారట. అందులో గోస్వాములను తీసుకోండి. గోస్వాముల పట్ల ఆమె చూపించే కరుణ అంతా ఇంత కాదు. వారు అందరూ కూడా నిత్యము రాధారాణిని కొలుస్తూ ఉండడం వల్ల వారిని అందరినీ పిల్లలలాగా అలాగా అంత ఇదిగా చూసుకునేవారట. ఆ విధంగా దయ విషయంలో కూడా ఆమె చాలా ఇదిగా ఉంటారు. ఇంకా భగవంతుని యొక్క ప్రేమ పొందడంలో అందులో కూడా ఆమె దిట్టాట. అంటే అంతటి జ్ఞాన రసవంతమై ఉండి ఎప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క ప్రేమ పొందడంలో, ఆయనకు సేవలు చేయడంలో నిత్యము ఒక భక్తిగా విశుద్ధమైన భక్తిని ప్రదర్శిస్తూ ఆ విధంగా భగవంతుని యొక్క ప్రేమను పొందుతూ ఉండేవారట. ఇంకా తన విధుల్ని నిర్వర్తించడంలో కూడా ఆమె నిపుణురాలు. అంటే మనం లీడర్ అని చెప్తాం. ఆ విధంగా ఆ యొక్క గోపికలందరూ ఎంతోమంది ఉంటారు. అష్టసఖులు, ఇష్టసఖులు, ప్రాణసఖులు ఇలాగ అందరూ ఆమె తోడుగా ఉంటారు కదా! వారందరినీ కూడా ఒకే త్రాటి కింద తీసుకొచ్చే విధంగా, అంటే ఎవ్వరు కూడా వేరు వేరు విధాలుగా వాళ్ళు మాట్లాడుకునే విధంగా అలాగా కాకుండా రాధారాణి గారు ఒక మాట చెప్తే దానికి సరి అన్నట్లుగా అందరూ కూడా ఉండే విధంగా వారిని అందరినీ కూడా అంతగా సేవలను ఇచ్చి నిర్వర్తింపచేసే విధంగా ఉండేవారట. ఇక ఎప్పుడూ కూడా ఒక స్త్రీకి ఉండవలసిన గొప్ప లక్షణం ఏమిటి అంటే సిగ్గుతో, అంటే సిగ్గుపడడం. అంటే ఎవరినైనా కానీ మనము ఇదిగా చూసినప్పుడు ఏమవుతుంది, ఆ విధేయత అనేది ఆ సిగ్గుపడడంలోనే తెలుస్తుంది. అప్పుడే స్త్రీమూర్తి అని చెప్తాము. అలాగా ఆమె అంతటి దైవ స్వరూపిణి, శక్తి స్వరూపిణి అయితే కూడా ఆమె అంతటి ఆ విధంగా సిగ్గుపడడంలో ఆమెను మించిన వారు లేరట. అంత ఇదిగా ఉండేవారట. ఇక గౌరవప్రద విషయంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి లోటు రాకుండా ఆమె ప్రవర్తన కూడా ఆ విధంగా భగవంతునికి సేవ చేసే విధంలో, అంటే ఎలాంటి లోటుపాట్లు రాకుండా సమయానికి అన్నీ చేసే విధంగా ఉండి ఆమె నిర్వర్తించేవారట. ఇంకా ఇది వరకే మనం చెప్పినట్లుగా ఆమె మోము ప్రశాంతమయంగా ఉంటది. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాలి, ఆమె కన్నులు కలువ పువ్వు రేకుల్లాంటివి ఉంటాయి కాబట్టి, ఆ కలువ పువ్వు రేకులే చిన్నబోతాయట. అయ్యో! మనల్ని ఎవరు పట్టించుకోవడం లేదే అన్నట్టుగా. ఇక ఆమె వర్ణము బంగారు వర్ణము. ఆ బంగారు కూడా నిందించుకుంటదట. మనం గొప్ప అనుకుంటాము బంగారంగా, కానీ నాకన్నా ఇంకా వర్ణంలో శ్రీమతి రాధారాణి అంత గొప్పగా ఉన్నారే అని అదే నిందించుకుంటదట. ఇక ఆమె మోము చంద్రబింబము, నిండు పూర్ణిమలో చంద్రుడు వస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ విధంగా ఆమె యొక్క మోము ఆ విధంగా ఉండడం వల్ల చంద్రుడు కూడా వెలవెలపోతాడట. మామూలుగా అందరూ నన్ను నిండు పౌర్ణమి రోజు అందరూ మెచ్చుకుంటారు, కానీ శ్రీమతి రాధారాణి మోము అలాంటి పౌర్ణమి, నిండు పౌర్ణమి ఎన్నో వేల చంద్రులు యొక్క కాంతితో వెలిగిపోతుండడం వల్ల అసలైన చంద్రుడు వెలవెలపోతాడట. అంతటి ప్రశాంతంగా ఆమె మోము ఉంటది. ఇంకా ఎప్పుడు కూడా సమాధి స్థితిలో ఉంటారు. ఎలాగా, కృష్ణ భగవానుడు తన పక్కన ఉంటే కూడా కృష్ణ కృష్ణ అంటూ మనసులో, హృదయంలో అలాగే తలుచుకుంటూ అలాంటి ఒక అనుభూతిని, అది ఆధ్యాత్మిక అనుభూతిలో ఉంటూ అలాగ సమాధి స్థితిలో ఉంటారు. అంటే నిరంతరం ఆమె హృదయంలో కృష్ణ భగవానుని తలుస్తూ ఉండడమే ఆ సమాధి స్థితి. ఇక ఎప్పుడు కూడా ఆ యొక్క
జీవితంలో ఆమె ఆస్వాదించడంలో అందరినీ చక్కగా చూసుకోవడము, అందరికీ ఒక వ్యక్తిత్వంలో వారినంతా కూడా ప్రోత్సహించి, వారికి కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడము, అలాగా అందరినీ చూసుకోవడంలో కూడా ఆమె చాలా నిపుణురాలుగా ఉండేదట. ఇక ఆమె యొక్క పారవస్యమైనటువంటి ఆ ప్రేమ అనేది ఎప్పుడూ హైగానే ఉండేది. మనం అందరం కూడా గోపికల్లాగా ఆమె శ్రీమతి రాధారాణిని అంచనా వేయకూడదు. ఆమె గోపికలతో గోపికలాగా ఉండవచ్చు. కానీ ఆ గోపికల యొక్క విరహ భావనలతో మనం శ్రీమతి రాధారాణి యొక్క భావనను మనము ఏకం చేయలేము. ఎందుకు అంటే ఈమె దైవశక్తి స్వరూపిణి కదా! గోపికలు అనేవాళ్ళు వాళ్ళు ఆ యొక్క కర్తవ్యాన్ని చేయడానికి వాళ్ళు గోపికలుగా అక్కడ వాళ్ళందరూ జన్మించారు కాబట్టి. ఆ విధంగా ఉండడంలో కూడా ఆమె మేటిగా ఉంటారట. ఇక ఎవరైనా కానీ శరణాగతి అంటూ వచ్చారనుకో, వారికి తప్పకుండా తన చిరునవ్వుతో వారిని ఆశీర్వదించి, వారికి ఆ యొక్క ప్రేమను పంచుతారట శ్రీమతి రాధారాణి. ఇక వృద్ధుల పట్ల ఆమె ఈ బర్సానాలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే బృందావనంలో ఆమె వచ్చి ఉన్నప్పుడు కానీ, ఎక్కడ ఉన్నప్పుడు కానీ, పెద్దవారు అంటే వయసు పైబడిన వారు ఎవరైనా ఉంటే, వారి వద్దకు అందరి దగ్గరికి వెళ్ళి, కూర్చొని, పలకరించి, వారికి కావలసిన సౌకర్యం అంతా ఏర్పాటు చేసి, వారి వద్ద ఆశీర్వచనాలు తీసుకునేదట. అంటే అంత ఇదిగా వారి పట్ల ఆప్యాయంగా ఆమె ప్రదర్శించేది. ఇంకా స్నేహితులు ఆమె తోటిగా ఉంటారు కదా! వారి ప్రేమకు అలాగే పొంగిపోయి, అలాగే లొంగిపోయేదట. కృష్ణ భగవానుడు కూడా అలాగే కదా! రాధారాణి యొక్క ప్రేమకు ఆయన దాసుడైపోతాడు. ఆమె ఇదిగా ఉన్నప్పుడు. ఎందుకు అంటే అంతగా అనురక్తితో ఆ యొక్క ప్రేమ భక్తిని వాళ్ళు పంచడం వలన శ్రీమతి రాధారాణి కూడా తన స్నేహితుల పట్ల అందరి పట్ల కూడా అంతటి గౌరవ భావంతో ఉంటూ వారికి అలాగే లొంగిపోతారట. వారు చెప్పిన విధంగా ఆ ప్రియంగా వారు చేసే ఆ పనులకు ఆమె కూడా సంతోషపడి ఆ విధంగా ఉంటారట. ఇక ఎప్పుడూ కూడా కృష్ణ భగవానుని తమ ఆధీనంలో ఉండేటట్టుగానే అంటే ఆయన ప్రీత్యర్థమై ఆయనకి ఎలాంటి సేవలన్నీ చేస్తే ఆయన తృప్తిగా ఉంటారు. అలాగా గోపికలందరితో చేరుకొని సకులతో చేరి నిత్యము ఆయనకు సేవను అందించే ఆ భాగ్యంలో నిరంతరము ఆమె తన జీవితం అంతా కూడా భగవంతుని కోసం అన్నట్టుగా త్యాగమూర్తిగా అక్కడ నిరంతరము భగవంతునికి సేవలు చేసే విధంగా ఉంటారు. ఇలాంటి ఇన్ని లక్షణాలను శ్రీమతి రాధారాణి కలిగి ఉన్నారు కదా! ఆ రాధారాణి యొక్క ఆమె దైవశక్తి స్వరూపిణి అని ఇప్పుడే తెలుసుకున్నాము. ఆమె యొక్క పాదాలలో కొన్ని చిహ్నాలు ఉన్నాయి. ఆ చిహ్నాలు ఏమిటి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీమతి రాధారాణి యొక్క అదే రైట్ పాదం అంటే కుడి పాదంలో కుడి పాదంలో మళ్ళీ ఎడమ వైపు కుడివైపు అంటే ఒక పాదం అలాగుంటే ఎడమ వైపు ఉంటుంది కుడివైపు ఉంటుంది కదా అలాగా ఇది వచ్చి కుడివైపు పాదంలో ఏముంటాయి అంటే ఆమెకి రైట్ సైడ్ ఆ కుడి పాదంలో రైట్ సైడు పద్మం ఉంటుంది వికసించినటువంటి ఒక పద్మము గుర్తు ఉంటుంది అదే విధంగా దాని క్రింద అంకుశం అంకుశం యొక్క ముద్ర ఉంటదట ఇక ధ్వజం ఒక పతాకం ఉన్నటువంటి ఆ చిహ్నం ఉంటది మళ్ళీ ఒక పుష్పము యొక్క ముద్ర ఉంటది తర్వాత అర్ధచంద్రాకారంలో ఒక ముద్ర ఇది ఆమె యొక్క కుడి పాదంలో రైట్ సైడ్ ఇక అదే కుడి పాదంలో లెఫ్ట్ సైడ్ ఎడం వైపు ఏముంటది ఒక ఛత్రం ఛత్రం యొక్క ముద్ర ఉంటది తర్వాత వలయం ఆకారంలో కంకణం ఆ కంకణం యొక్క ముద్ర కూడా ఉంటది ఇంకొక ముద్ర ఏమిటంటే నెట్టులాగా దాన్ని అరి అంటారు ఆ నెట్టులాగా ఉండేటువంటి ఒక ముద్ర అది ఎడమ వైపు ఉంటదట
ఇంతవరకు మనము శ్రీమతి రాధారాణి యొక్క కుడి పాదంలోని చిహ్నాలు చూసాం. ఇక ఇప్పుడు ఎడమ పాదంలోని చిహ్నాలు, ఆ ఎడమ పాదంలో మళ్ళీ రైట్ సైడు, లెఫ్ట్ సైడు ఆ యొక్క చిహ్నాలు. ఇంకా ఎడమ వైపులో మనం చూసినప్పుడు ఆ ఎడమ వైపు కుడి భాగంలో శంఖం ముద్ర ఉంటుందట. తర్వాత శూలం, ఆ శూలం ముద్ర, ఈ 2 ముద్రలు మాత్రము రైట్ సైడు ఉంటాయి ఎడమ పాదంలో. ఇక లెఫ్ట్ సైడ్, ఎడమ పాదంలోనే లెఫ్ట్ సైడ్ ఏముంటాయి? పర్వతం ముద్ర, తర్వాత కుండలాలు, ఉమ్, గద, గద యొక్క ఆ ముద్ర, తర్వాత మందిరం ఆకారంలో ఒక ముద్ర, మళ్ళీ ఆ, ఇంకా మత్స్యం, మీనం ఉంది కదా, దాని యొక్క ముద్ర. ఈ విధంగా ఆమె యొక్క పాదాలలో ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అంటే ఇలాంటి ముద్రలు అందరూ కూడా సాధారణ వ్యక్తులుగా ఉన్న వారికి ప్రస్ఫుటం కాదు. దైవీ సంబంధమైనటువంటి ఆ శక్తి స్వరూపిణిగా ఉన్న వారికి మాత్రమే ఇలాంటి ముద్రలు ఉంటాయి. ఇక ఆమె యొక్క సకులు భగవంతునికి నిత్యము ఆమె సేవలు చేస్తూ ఎంతో ఇదిగా ఉంటారు కదా. అలాంటి సేవలు చేసేటప్పుడు ఆమెతో చుట్టూతా ఎంతో మంది సకులు ఉంటారనమాట. అలాగ సకుల్లో మొట్టమొదట మనకు అష్టసకులు. మనం ఇప్పుడు కూడా తిరుపతి మందిరం కానీ లేకపోతే మాయాపూర్లో కానీ చూసినప్పుడు శ్రీకృష్ణ, అదే రాధాకృష్ణులు ఉంటారు. తర్వాత అష్టసకులతో అన్ని విగ్రహాలు కూడా ఉంటాయి. అవి వారే అష్టసకులు. వారిలో ముఖ్యమైన అష్టసకులు ఎవరు అంటే లలితా సఖి, మళ్ళీ విశాఖ సఖి, చిత్రలేఖ సఖి, ఇందులేఖ సఖి, తర్వాత తుంగ విద్య సఖి, తర్వాత చంపకలత సఖి, రంగదేవి సఖి, సుదేవి సఖి, వీరనమాట అష్ట సఖులు. వీరు నిరంతరము రాధారానికి తోడై ఉండి అన్ని విషయాలలోనూ ఆమెకు సహాయ సహకార్యాలు అందిస్తూ ఉంటారు. ఇక వీరే కాకుండా ఆమెకు ఇష్ట సఖులు ఉన్నారు. వీళ్ళు అష్ట సఖులు కూడి ఉంటారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఇష్ట సఖులు. ఆ ఇష్ట సఖులు ఎవరు అని చూస్తే, ఇష్ట సఖులు ఎవరు? కుసుమిక సఖి, తర్వాత వింధ్యా సఖి, తర్వాత ధనిష్ట సఖి అనేవాళ్ళు ఆమెకు ఇష్టమైన సఖులట. ఇక ప్రాణసఖులు ఉన్నారు. అలాంటి ప్రాణసఖులలో శశిముఖ సఖి, వాసంతి సఖి, లాసికా సఖి, వీళ్ళు ప్రాణసఖులు. ఇంకా నిత్య సఖులు, నిత్యము సేవల్లో పాల్గొనే వాళ్ళు ఉంటారు. వారు కస్తూరి సఖి, మణిమంజరి సఖి, వారు వచ్చి నిత్య సఖులు. ఇంకా ప్రియ సఖులు ఉన్నారు. ప్రియ సఖులు చాలా మంది ఉన్నారు ఆమెకి. ప్రియ సఖులు ఎవరెవరు? పురందాక్షి సఖి, తర్వాత సుమధ్య సఖి, కమల సఖి, మాధవి సఖి, మధులస సఖి, మాలతి సఖి, ఇలాంటి సఖులందరూ కూడా. అంటే చూడండి వాళ్ళ టీము, శ్రీమతి రాధారాణి యొక్క ఆ టీము ఎంతమంది ప్రాణసఖులు, ఇష్టసఖులు, ప్రియసఖులు, అష్టసఖులు, ఇలాగా వీరందరితో పాటు భగవంతునికి నిత్యము కూడా ఆమె ఆ యొక్క భక్తిని, ప్రేమ భక్తిని చాటుకుంటూ భగవంతునికి సేవలను అందిస్తూ ఉండేవారనమాట. మరి ఇన్ని చూసాం కదా. వారి దగ్గర శ్రీమతి రాధారాణి గోలోకంలో ఉన్నప్పుడు ఆమె దగ్గర 2 చిలుకలు ఉండేవట. ఆ చిలుకలు ఏమిటి? ఏమేం చిలుకలు అంటే, ఒకటి సుఖ, సుఖ పేరు, ఇంకొకటి లీలా శుక్రు. ఈ 2 చిలుకలు. ఈ సుఖ అనే మనకు భాగవతంలో సుఖదేవ గోస్వామి ఇదయ్యారు కదా. తరువాత జన్మనే సుఖదేవ, అంటే చిలుక రూపంలో ఉన్న ఆయన మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా ఆయన చిలుక రూపమే. అంటే ఆయన యొక్క శిరస్సు, తల అంతా, శిరస్సు అంతా కూడా చిలుక రూపము. మామూలుగా శరీర రూపము మానవుల్లాగా ఉంటారు సుఖదేవ గోస్వామి. ఆ యొక్క
చిలుక రాధారాణి దగ్గర ఉండడం వల్ల చాలా ప్రియంగా ఉండేది ఈ 2 చిలుకలు. ఇవి ఎప్పుడు కూడా ఆహ్, మాట్లాడుకుంటూ ఉంటాయట. అలాగ మాట్లాడుకుంటూ ఉంటే వాటికే ఒకరేమో రాధారాణి వైపు, ఒకరేమో కృష్ణుడి వైపు అన్నమాట. ఇక సుఖ అది ఉన్నది కదా! ఆ చిలుక వచ్చి కృష్ణుడి వైపు ఇదయింది. ఇక లీలా శుక్ర ఆ చిలుక వచ్చి రాధారాణి వైపట. అప్పుడు సుఖ ఆ చిలుక చెప్తుంది, మా యొక్క శ్రీకృష్ణుడు మదనమోహనుడు అని చెప్పిందట. ఇప్పుడు ఈ చిలుక ఏం చెప్తుంది? హ్మ్. ఈ చారి అని కూడా చెప్తారు ఈ చిలుక. చారి అనేది రాధారాణి వైపు ఉన్న చిలుక. మీ మీ యొక్క శ్రీకృష్ణుడు మదనమోహనుడైతే, ఆ మదనమోహిన్నే హ్మ్. మోహన ఆయన్నే నేను మార్చివేయగల అదే మా రాధారాణి మార్చివేయగల మదన మోహన సుందరి అని ఈ చిలుక చెప్తదట. ఆ రెండిటికి పోటీలు మాట్లాడుకుంటూ అలాగా చెప్తూ ఉన్నాయట. ఇక ఈ సుఖ చిలుక ఏం చెప్పింది? గోవర్ధనగిరినే మా శ్రీకృష్ణుడు ఎత్తాడు అంటే ఇది ఈ చారి చిలుక చెప్తుంది. శ్రీకృష్ణుడు చిటికెన వేలుతో గోవర్ధనాన్ని ఎత్తే రాధారాణి యొక్క ఆ యొక్క కన్నులు ఉన్నాయి కదా! ఆ కన్నుల వశంతోనే శ్రీకృష్ణుడు వశమైపోయాడు. అంతటి గోవర్ధనగిరి ఎత్తినా కానీ ఏముంది, ఆమె కన్నులను చూసే వశమైపోయాడు కదా! అని ఈ చారి చిలుక చెప్తదట. ఇక ఈ చిలుక శుక్ర చిలుక చెప్తది, మా శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ధరిస్తాడు. అంటే ఆ యొక్క ఈ రాధారాణి వైపు చిలుక చెప్తుంది, అది దానిపైన రాధారాణి అని వ్రాసి ఉంటది. అందుకే ఆయన దాన్ని అదే ఆయన శిరస్సు మీద ధరిస్తాడు అని ఈ చిలుక చెప్తదట. ఇక మా శ్రీకృష్ణుడు జగద్గురు వందే కృష్ణం వందే జగద్గురుం అంటాం కదా! జగత్తుకే గురువులాగా అని ఆయన చెప్తే, ఇక రాధారాణి అయితే ఆ జగద్గురువుకే గురువులాగా శ్రీకృష్ణుని యొక్క ప్రేమను పొందే దాంట్లో రాధారాణి ఎంత ఇదిగా ఉంటారో, ఆ రాధారాణి యొక్క ఆ ప్రేమతత్వాన్ని పొందడంలో శ్రీకృష్ణ భగవానుడు అంత ఇంట్రెస్ట్‌గా ఇదిగా ఉంటారు కదా! మరి ఆయన జగద్గురు అయితే, ఆ జగద్గురుకే మా రాధారాణి గురువులాగా అంటూ ఆ యొక్క చిలుక చెప్పడం జరిగిందట. ఈ విధంగా రాధారాణి దగ్గర ఉన్నటువంటి ఆ చిలుకలు కూడా అంత విధంగా వారిద్దరి గురించి ఆహ్, విషయం తెలియచేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయమే. ఇక శ్రీమతి రాధారాణి యొక్క గ్లోరీస్ గోస్వాములందరూ కూడా శ్రీమతి రాధారాణిని ఎంతో కీర్తించారు. అలా కీర్తించిన వారిలో మొట్టమొదట మనం చూసినప్పుడు శ్రీల రూప గోస్వామి షడ్ గోస్వాములలో ఒకరు కదా! ఈ రూప గోస్వామి ఏం కీర్తించారో ఇక్కడ చూద్దాం. ఏమిటి అంటే మనకి ఈ శ్రీ శ్రీమతి రాధారాణి యొక్క విషయం అంతా కూడా చాలా గుప్తంగానే ఉండేది. కానీ చైతన్య మహాప్రభువులు వారు వచ్చాక షడ్ గోస్వాములకు అందరికీ ఆయన తెలియచేయడం వలన మనకందరికీ కూడా రాధారాణి యొక్క తత్వము అనేది అర్థమవుతుంది. శ్రీల రూప గోస్వామి ఒక కీర్తన చేస్తూ రాధే జయ జయ మాధవ దైతే రాధే జయ జయ మాధవ దైతే గోకుల తరుణి మండలమైతే దామోదర రతివర్ధన వేసే హరినిష్కట వృంద విపినేనే రాధే జయ జయ మాధవ దైతే అంటే ఆమె రాధారాణి ఆమె కృష్ణునికి చాలా ప్రియమైన వారు కదా! అదే విధంగా కృష్ణ భగవానుడు కూడా ఆమె పట్ల అంతటి ప్రేమను పొందే విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా కృష్ణుడు రాధారాణి యొక్క ప్రేమను పొందడంలోనే ఒక ఆశయంలాగా ఉంటారట. ఇక ఆ గోకులంలోనే అద్భుత సౌందర్య రాశి ఎవరు అంటే శ్రీమతి రాధారాణి ఒక్కరే. ఆమె యొక్క సౌందర్యాన్ని ఇంకెవ్వరితో కూడా పోల్చలేము. మనం ఎలాగా భగవంతుణ్ణి
ఎవ్వరు సమం కాదు, ఆయనకు మించిన లేరు అంటాం కదా! అదే విధంగా ఆమె యొక్క అద్భుత సౌందర్యాన్ని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు అని ఇక్కడ చెప్తున్నారు. ఇక ఆమె ఎవరు? వృషభాను యొక్క కుమార్తె. కాబట్టి ఆమె ఎప్పుడు కూడా దయను, కరుణను ఎప్పుడూ అలాగే కురిపిస్తూ ఉంటారట. ఆ యొక్క ఆ యొక్క కమలం కన్నులు కలిగి ఉండి ఆమె ఆ కృపను, కటాక్షాన్ని అందరికీ ఇచ్చే విధంగా చేస్తూ ఉంటారట. ఈ విధంగా శ్రీ రూప గోస్వామి ఆయన రాశారు. ఇక మనకు ఎవరు ప్రభుపాదుల వారు ఏమని కీర్తించారు తెలుసా? కృష్ణుడు శక్తిమంతుడైతే రాధారాణి మనకు తెలిసిన విషయమే. రాధారాణి శక్తి. కాబట్టి వాళ్ళిద్దరిని ఎవరు విడదీయలేరు. అగ్ని నుంచి వేడిని ఎవరైనా విడదీయగలుగుతారా? అదే విధంగా కృష్ణుడు, రాధ అంటే వారు ఒక్కరే కానీ రూపాలు వేరు. వారిని ఎవ్వరు కూడా విడదీయలేరు అని చెప్పడం జరిగింది. ఇక మనకు అదే చైతన్య చరితామృతంలో మనకి కృష్ణరాజ కవిదాస గోస్వామి గారు రాసినటువంటి ఒక ఇది మధ్యలీలలో అధ్యాయం 13లో వ్రజవాసీయత జన మాతా పితా సఖీ ఘన సబే హయమోర ప్రాణ సమ తార మధ్యే గోపీ ఘన సాక్షాత్ మోర జీవన తుమి మోర జీవనేర జీవన. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే శ్రీకృష్ణ భగవానుడే పలుకుతున్నారట. ఈ బృందావన వాసులందరూ కూడా నాకు చాలా ప్రియమైన వాళ్ళు. అదేవిధంగా నా తల్లి, తండ్రి, గోపాల, బాలకులు, మిత్రులు సమస్తం కూడా నా ప్రాణంతో సమానము. ఇంకా గోపికలు అంటే వాళ్ళు సాక్షాత్తు నాకు జీవము, నా జీవనము. కానీ శ్రీమతి రాధారాణి ఉన్నారే, ఆ జీవనానికే జీవం లాంటి వారు శ్రీమతి రాధారాణి అంటూ సాక్షాత్తు కృష్ణ భగవానుడే ఈ యొక్క శ్లోకాల్లో మనకి చైతన్య చరితామృతంలో తెలియజేస్తారనమాట. ఆ విధంగా ఆ శ్రీమతి రాధారాణిని కీర్తిస్తారు. కీర్తించడము అంటే అందరినీ కీర్తించరు. ఆ యొక్క అన్ని గుణగణాలు ఉన్న వారిని మాత్రమే ఆ విధంగా కీర్తిస్తారు. అదే విధంగా మనకి భక్తి అమృతం అనే ఒక గ్రంథం ఉన్నది. అందులో అధ్యాయం 22లో కూడా రాధారాణి గురించి చెప్తూ శ్రీకృష్ణుడు సర్వోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారు కదా! ఆయనకు మించిన వారు లేరు. ఆయనే సృష్టికర్త అలాగా ఉన్న ఇది. కానీ అలాంటి ఆయన్ని చేరుకోవాలి అంటే చాలా కష్టము. కానీ ఎవరైతే శ్రీమతి రాధారాణిని ప్రేమగా, ఆర్తిగా, భక్తిగా ఆరాధిస్తారో అలాంటి వాళ్ళు త్వరితగతిన కృష్ణ భగవాన్ని చేరుకోవచ్చు అని మనకి భక్తి అమృతం అనే ఇందులో కూడా తెలియచేయబడినది. ఆ విధంగా వచ్చింది. అదేవిధంగా చైతన్య చరితామృతంలోనే మనకు శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి గారు విరచితం చేసినటువంటిది రాధా కృష్ణ ప్రణయ వికృతిర్ హ్లాదిని శక్తి రశ్మాద్ ఏకాత్మనా వహి భూమిపుర దేహభేదం గతౌతౌ. అంటే రాధా ఇప్పుడు ఇది వరకు మనము తెలుసుకున్న విధంగానే రాధాకృష్ణులు ఒక్కరే అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ యొక్క ప్రేమ పూర్వకమైన ఆ దివ్యమైన మధుర లీలల కోసం ఆ యొక్క మహాభావ స్థితిలో ఉన్నారు. ఇది మనం అదే స్టార్ట్ అయినప్పుడు కూడా తెలుసుకున్నాం. కానీ ఇది ఎప్పటికీ కూడా ఈ యొక్క శ్లోకంలో ఆ మధురమైనటువంటి అర్థాన్ని తెలుసుకున్నామంటే ఎన్నిసార్లు మనము చదివి అర్థాన్ని తెలుసుకుంటూ ఉన్నా కానీ మళ్ళీ మళ్ళీ వినిపించాలనే విధంగా ఉంటది. అంటే రాధాకృష్ణులు వాళ్ళు ఒక్కరే అయినప్పటికీ కూడా ఆ దివ్యమైన లీలల కోసం వారు విడివిడిగా ఇదిగా ఉన్నారు. ఆ యొక్క మహాభావ స్థితిలో వారు దానిని ఇది చేశారు అని చెప్పడం అనమాట. అదేవిధంగా శ్రీల జీవ గోస్వామి, షడ్ గోస్వాములలో ఒకరు శ్రీల జీవ గోస్వామి. ఆయన కూడా శ్రీమతి రాధారాణి గురించి ఆయన కూడా తెలియచేశారు. ఏం చెప్పారు ఆయన? శ్రీ రాధాకృష్ణులు
భౌతిక సంబంధమైన జీవాత్మలు కారు. ఉమ్, వారు ఎలాగా శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, శ్రీమతి రాధారాణి శక్తి స్వరూపిణి. కాబట్టి వాళ్ళు సాధారణమైనటువంటి ఒక బద్ధ జీవులలాగా అలాగా మనము ఇదిగా తీసుకోకూడదు. వారు ఆధ్యాత్మికమైనటువంటి ఒకే ఆత్మను కలిగినటువంటి వారు అని శ్రీల జీవ గోస్వామి కూడా వివరించారనమాట. ఈ విధంగా శ్రీమతి రాధారాణికి ఈ గ్లోరీస్ అంతా కూడా తెలుపుతున్నారు. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆయన ఏం చెప్పారు, కీర్తించారు అంటే, రాధారాణి చాలా అద్భుత సౌందర్యంగా ఉంటారు కదా. ఆమెను ఎప్పుడైనా ఆమె యొక్క సొగసు గురించి కొద్దిగా వర్ణిద్దాము అని వర్ణిస్తూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అంత పలుకులనంతా విని ఆనందపడతారట శ్రీమతి రాధారాణి. కానీ విన్న తర్వాత కూడా పైకి మాత్రం ఆనందపడతారు చిరునవ్వుతో, దాన్ని అంతా తీసుకుంటారు. కానీ పైకి మాత్రము తన చేష్టలతో, తన పలుకులతో ఏం చేస్తారు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పినవన్నీ కూడా తన గురించి కాదు అన్నట్లుగా అక్కడ అభినయాన్ని ఇస్తారట. అదే కృష్ణ భగవానుడు చెప్తున్నారు. అలాంటి ఉదాసీనమైనటువంటి ఆ భావన ఉందే, అదే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి శ్రీమతి రాధారాణిలో ఆ భావన చూసినప్పుడు. అంటే ఎవరైనా మనల్ని పొగుడుతూ ఉంటే పొగిడిపోయి ఆనందంతో తబ్బిబ్బు అయిపోతాము. అలాగా అంటే మన మోములో తెలిసిపోతుంది. రాధారాణి అలాంటి దీనిని అంతా కూడా మనసులో తీసుకొని ఆ చిరునవ్వు ఉంటే కూడా ఎక్కువగా ప్రకటితం కాకుండా భగవంతుని వద్ద ఏమి నన్ను కాదు అన్నట్లుగా ఉంటారు కదా. అలాంటి ఆ ఉదారమైన భావమే నన్ను చాలా ఆనందుణ్ణి చేస్తుంది. ఆ ఆనందం ఎలాంటిది అంటే 100 రెట్లు నాకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది అంటూ సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే శ్రీమతి రాధారాణిని కీర్తిస్తూ చెప్పారనమాట. ఇలాంటివన్నీ కూడా ఎన్నో విషయాలు శ్రీమతి రాధారాణిలో ఉండడం వల్లనే, ఆమె యొక్క ఆ శక్తి వల్లనే ఆ భగవంతుడు కూడా అంత శక్తిమంతుడే ఆ అన్నింటిని కార్యకలాపాలన్నింటిని కూడా చేయగలుగుతున్నారు అంటే అది ఆమె యొక్క హ్లాదిని శక్తి. అంటే మామూలుగా సాధారణంగా మనము భౌతిక జీవితంలో కూడా చెప్పుకుంటాం, ఎవరైతే ఆనందంగా సంతోషంగా ఉంటారో వారి జీవితం కూడా ఆనందమయంగా ఉంటుంది అని. ఆ విధంగా కృష్ణ భగవానుడు కూడా ఆ రాధారాణి యొక్క ఆహ్లాదిని శక్తి, ఆ ఆనందాన్ని పొందుతూ ఆయన ఎంతో ఆనందాన్ని ఇది అవుతూ వచ్చారనమాట. అది వారి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బంధము, అదే విషయం తెలుసుకున్నప్పుడు మనము ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.